శరీరంలో విటమిన్ B2, B3, B6, B12 లాంటి కీలక విటమిన్లు కనిపిస్తాయి. ఇవి నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, మెదడు పనితీరు బాగా ఉండేలా చేయడంలో, శక్తి ఉత్పత్తిలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. పోషక విలువలే కాదు, కొన్ని ప్రమాదాలు కూడా ఇందులో ఉన్నాయి. శుభ్రత లేని పరిస్థితుల్లో రక్తాన్ని సేకరిస్తే అది ఇన్ఫెక్షన్లు, వైరస్లు, బ్యాక్టీరియా వంటివి కలిగి ఉండే ప్రమాదం ఉంది. అలా శరీరంలోకి చొరబడితే జ్వరాలు, దృష్టి బలహీనత, అంతకన్నా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయొచ్చు. నీ ఆహార నిపుణులు సూచించేదేంటంటే బాగా శుభ్రం చేసిన, తగిన విధంగా ఉడికించిన తర్వాత మాత్రమే మేక రక్తాన్ని తీసుకోవాలంటారు. పూర్తి వేడి పద్ధతిలో వండితేనే దానిలోని సూక్ష్మజీవులు చనిపోతాయి. శరీరం ఎలాంటి హానికరమైన ప్రభావం లేకుండా దాన్ని జీర్ణించగలదు. మేక రక్తంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తరచూ తినడం వల్ల శరీరంలో ఐరన్ స్థాయి గణనీయంగా పెరిగిపోవచ్చు. దీనివల్ల హీమోక్రోమాటోసిస్ అనే వ్యాధి కలుగుతుంది. ఇది కాలేయం, గుండె వంటి ముఖ్య అవయవాల పనితీరును దెబ్బతీయవచ్చు. అందువల్ల దీన్ని తరచూ అధికంగా తీసుకోవడం హానికరం. మేక రక్తం పోషక విలువలతో నిండి ఉంది అనేది నిజమే. కానీ దాన్ని తీసుకునే ముందు పూర్తిగా శుభ్రత, వండే విధానం, మోతాదు వంటి అంశాలపై స్పష్టత ఉండాలి. వైద్యుల సలహాతో మితంగా వాడితే ఇది ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది.